ఇదిగోండి ఒక కప్పు నిండా నేను కినోవా రైస్ తీసుకుంటున్నాను. ఇవైతే మామూలుగా మనం అలాగే గిన్నెలో కడిగేస్తే అలా కడిగేటప్పుడే మన చేతులు పక్క నుంచి ఎక్కువ వెళ్ళిపోతాయండి. అందుకే ఏదైనా వడబోసే దాంట్లో ఇలా కడుక్కుంటే మనకి ఏదైనా నలకలున్నా పోతాయి, ఎక్కువ వేస్ట్ అవ్వదు అనమాట. నేనైతే ఎప్పుడైనా కినోవా రైస్ని ఇలాగే కడుగుతాను. ఇదిగోండి ఇది కూడా మన రెడ్ రైస్ బ్రౌన్ రైస్ అంత ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు. 1 గంట నానబెడితే మనకు సరిపోతుంది, చక్కగా ఉడికిపోతాయి. నేనైతే కొద్దిగా వైట్ రైస్ కొద్దిగా కినోవా రైస్ విడివిడిగా 2 గిన్నెల్లో పెట్టి కుక్కర్లో పెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేసాను, అయిపోయినాయి. ఇదైతే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది నాకైతే. ఒక్కోసారి ఏంటంటే ఒక గిన్నెలో రైస్ ఒక గిన్నెలో పప్పు అలాంటివి పెట్టుకోవచ్చు. ఇదైతే మనకి ఎక్కువ టైం పట్టదు, ఇంకా ఏంటంటే సరిగ్గా ఉడకదు, కడుపులో నొప్పి వస్తుంది అలా అంటారు కదా, దీనివల్ల అయితే అస్సలు రాదండి. వైట్ రైస్తో పాటు సమానంగా ఉడికిపోతుంది అనమాట. కింద అయితే కొద్దిగా వైట్ రైస్ కూడా పెట్టాను. ఈ కినోవా రైస్తో ఈరోజైతే ఇలా పులావ్ చేసుకోవచ్చండి. ఇందులో నేను క్యారెట్ బీన్స్ అయితే ఇలా వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి ఈ బీన్స్ క్యారెట్ ఇలా వేసేసామంటే మగ్గిపోతాయి చక్కగా. అంతా కలిపేసామనుకోండి ఆ వెజిటేబుల్స్ ఈ కినోవా రైస్ చక్కగా మగ్గుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 కప్పు నిండా తిన్నా కూడా మనకు సరిపోతుంది. కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది పులావ్ టేస్ట్ అనేది మనకు వస్తుంది. కలిపేసుకుని ఒక 2 నిమిషాల పాటు అలా మగ్గనిచ్చామంటే చక్కగా మగ్గిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాక్సులో పెట్టుకెళ్ళొచ్చు. ఎప్పుడైనా పిల్లలు తినాలన్నా కూడా చిన్న బాక్సులో పెట్టి ఇలా రైతా ఇచ్చినా కూడా చక్కగా తినేస్తారు.